స్టేషన్లు సాధారణంగా అన్నిటికీ కేంద్రాలు. రోజుకి 1,00,00,000 మంది రైళ్ల ద్వారానే ప్రయాణిస్తుంటారు ఇండియాలో. అలాంటి రైళ్లల్లో ప్రయాణించే చోటన దొంగలు వెళ్ళొచ్చు, ఉగ్రవాదులు వెళ్ళొచ్చు, నక్సలైట్లు వెళ్ళొచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళని కనిపెట్టడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో చక్కటి ఆలోచన చేశారు. రోబోస్ని పెట్టడం. ఆ రోబోస్లో నేరస్తులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా ఉంటుంది. దానికి ఉండే కెమెరాల ద్వారా అది ఆ ఏరియాని స్కాన్ చేస్తూ ఉంటుంది. అందులో ఉన్న ఫేస్ ఎవరిదైనా మ్యాచ్ అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది పోలీసుల్ని. ఆ రోబో ఇద్దరిని దుర్మార్గుల్ని పట్టుకుని తాజాగా విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ ఏఎస్పీ అర్జున్ అని పెట్టారు దానికి పేరు. 2 పాత నేరస్తులు చిక్కారు. ఇటీవల స్టేషన్లో ఈ రోబోని ప్రారంభించారు. అందులో పాత నేరస్తుల ఫోటోలతో కూడిన డేటాని లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా పాత నేరస్తులు గుర్తించడంలో రోబో విజయవంతమైంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్లో రోబో కాప్ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ముఖం డేటాబేస్లోని పాత నేరస్తులతో సరిపోవడంతో ఆర్పీఎఫ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ని సిగ్నల్తో అప్రమత్తం చేసింది. విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ కీర్తిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బిఎస్ నారాయణ తమ సిబ్బంది ఒకటావటిని అక్కడికి చేరుకుని రోబో గుర్తించిన హడప శివ 39 ఏళ్ళు, అతని సహచరుడు జి బాంగారు ఇద్దరు ఒరిస్సా వాసుల్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళిద్దరి వద్ద టికెట్ లేకపోవడంతో ఆర్పీఎఫ్ కార్యాలయానికి తీసుకెళ్లి జీఆర్పీ సిబ్బందితో కలిసి విచారించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన వివిధ స్టేషన్లు ఆరాధీశారు. వాళ్ళిద్దరి మీద రాయగడ పోలీస్ స్టేషన్లో దోపిడీ తదితర అనేక నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్టు తెలియదు. దీంతో రాయగడ పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ మీద రైల్వే చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకోబోతున్నారు. దీని మీద డిఆర్ఎం లలిత్ బోహ్రా స్పందిస్తూ భద్రతను పెంచడం, నేరాలు ముందస్తుగా నిరోధించడంలో ఆధారిత నిఘా ముఖ గుర్తింపు సాంకేతిక విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు.